ఇది అపోస్తలుడైన పౌలు గారు ఆ కొలస్సీ సంఘానికి రాస్తూ 28వ వచనం అంటాడు, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని నేను సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించున్నాము. ఈ రోజున ఈ యొక్క ప్రభు రాకడ సమీపమైన దినాల్లో మనం ఆయన రాకడకు సమీపంగా ఉన్నాం. ఈ రోజున రేపు జరిగే ఆదివారం ఆరాధనలో అనేక మందిరాలు, అనేక సంఘాలు, అనేక దైవజనులు, ఆత్మ కలిగిన దైవజనులు అందరూ కూడా ఆయన రాకడ గురించి ప్రకటించాలి. ఆయన రాకడ గురించి ప్రకటించాలి. ఆయన రాకడ సమీపంగా ఉందని ప్రకటించాలి. ఇంకా ఆయన రాకడ ఆలస్యమని ఎవరైతే చెప్తారో వారు దేవుని మర్మానికి వ్యతిరేకులు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఒక మర్మం ఏంటంటే ఆయన ఎదుట ప్రతి ఒక్క వ్యక్తిని సంపూర్ణుడిగా చేయాలని మర్మం. ఈరోజు సంఘాల్లో చాలా మంది అజ్ఞానంతో అపవాది ఎవరైతే సేవలో నిలబడ్డారో, ఎవరైతే బోధిస్తున్నారో వారి కుటుంబాలను వాళ్ళను అపవాది వాడి ఊర్లతోటి పట్టి వాళ్ళందరినీ పడేశాడు. ఒక్కరిని కూడా నిలబడకుండా వాళ్ళు పోరాడుతున్నారు. ఈ రోజున మనము గర్జించు సింహం వల్లే అపవాది తిరుగుతున్నాడు. మనం వాడిని ఎదుర్కోవడానికి ప్రతి దినము దేవుని సహాయాన్ని ఆశ్రయించాలి. దేవుని సహాయాన్ని ఆశ్రయించాలి. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలి. ఆయన వైపు చేతులెత్తాలి. మనం నిమిత్త మాత్రం ఎప్పుడైతే సేవకులు సంఘాలు ఎప్పుడైతే దేవుని ఎదుట సాగిలపడతాయో, సమర్పించుకుంటాయో దేవుడు ఆత్మ కార్యం చేస్తాడు. నా సొంత తెలివితోట గాని, నాకున్న స్టేటస్ని బట్టి, నాకున్న వస్త్రాలను బట్టి, నాకున్న నైపుణ్యాన్ని బట్టి, నాకున్న ప్రతి లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి సంఘాన్ని నేను మెప్పించలేను. సంఘాన్ని నేను సంఘం ఎదుట నేను నటించలేను. కానీ క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని దేవుని కొరకు సిద్ధం చేయాలి.